ప్రేజ్ ద లార్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ముఖ్యంగా నోవాహు గురించి, జలప్రళయం గురించి, జలప్రళయం నుంచి నోవాహును దేవుడు తప్పించిన విధానం గురించి, దేవుడు నోవాహును తప్పించడానికి ఓడకు వేసిన తలుపు గురించి, ఆ జలప్రళయంలో నోవాహు కాపుదల భద్రత క్షేమం గురించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మన జీవితంలో ఒక్కొక్కసారి ప్రళయం లాంటి కష్టాలు, సమస్యలు, ఇరుకు ఇబ్బందులు వస్తున్నప్పుడు దేవుడు మనల్ని వాటి నుండి ఎలా కాపాడుతాడో తెలుసుకుందాం. ఆదికాండం 7వ అధ్యాయం సంపూర్ణంగా మనకు జలప్రళయం గురించి, జలప్రళయంలో నోవాహు పడ్డ కష్టాల గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు జలప్రళయం వచ్చినప్పుడు దేవుడు నోవాహును ఒక ఓడ సిద్ధం చేసుకోమని చెప్పాడు. ఆ సిద్ధం చేసుకున్న ఓడలోకి సమస్త జాతి జంతువులన్నిటిలో నుండి రెండేసి పవిత్రమైన వాటిని ఓడ లోపలికి ప్రవేశించమని దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించాడు. అదేవిధంగా నోవాహు కుటుంబం కూడా సంపూర్ణంగా ఓడ లోపలికి వెళ్ళాలని దేవుడు చెప్పాడు. ఎందుకు అంటే భూమిపైన ఫస్ట్ దేవుడు భూమిని చేసినప్పుడు భూమిపైన ఉన్న సమస్తము అన్నిటిని చూసి చాలా సంతోషించాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మనుషులు చేసే విపరీతమైన వికృతమైన చేష్టలు, పాపపు పనులు, వాటన్నిటిని చూసి దేవుడు ఎంతో బాధపడ్డాడు. నేను ఎందుకు అసలు మనిషిని సృష్టించాను అని బాధపడ్డాడు. దేవుడు మనుషులు చేసే పాపాలు వేటిని కూడా ఓర్చుకోలేకపోయిండు. అప్పుడు భూమిని సర్వనాశనం చేయాలి, తుడిచివేయాలి, కంప్లీట్గా నీట్గా ఏం లేకుండా చేయాలని దేవుడు అనుకున్నాడు. కానీ దేవునికి ఒకటి ఏమనిపించిందంటే మంచి చేసే వాళ్ళని మాత్రం భూమిపైన ఉంచాలి అని చెప్పేసి అనిపించింది. మరి ఉన్న సమస్త జనములలో మంచి వ్యక్తి ఎవరు? నోవాహు. సమస్త భూమి మీద ఉన్న జనములందరిలో నోవాహు నీతిమంతుడు, యథార్థవంతుడు, సమస్తము దేవునితో నడిచినవాడు. కాబట్టి ఆయన ఒక్క కుటుంబాన్ని కాపాడడానికి కోసమే ఓడను దేవుడు సిద్ధం చేసుకోమని చెప్పాడు. కాబట్టి ఓడను ఏ విధంగా సిద్ధపరచాలి, ఏ విధంగా తయారు చేయాలి, దాని లోపల ఎంత విశాలంగా ఉండాలి అనే కొలతలతో సహా సంపూర్ణంగా నోవాహుకు దేవుడు తెలియజేశాడు. అయితే మనం ఇక్కడ మొదటగా ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడిచ్చిన ఆజ్ఞ విధేయత. దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? నోవాహును ఓడ సిద్ధం చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆ మాటకు విధేయత నోవాహు చూపించాడా లేదా? విధేయత అంటే ఏంటిది? మాటకు లోబడటం, దేవుని మాట చెప్పింది చెప్పినట్టు విని చేయడం. మరి ఇక్కడ నోవాహు లోబడ్డా? అవును. దేవుడు నోవాహును ఓడ లోపలికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అంటే ఓడ కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి తయారు చేసిన తర్వాత నోవాహు కలిగిన సమస్త కుటుంబాన్ని లోపలికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఆ కాలంలో వర్షం అంటే ఏంటో కూడా ఎవ్వరికీ తెలియదు. అయినా నోవాహు దేవుని మాట పట్ల నమ్మకం ఉంచి ఓడ లోపలికి తన కుటుంబంతో సహా జంతువులను, వాడిని అన్నిటినీ, తనకు ఆజ్ఞాపించిన సమస్తాన్ని తీసుకొని ఓడ లోపలికి ప్రవేశించాడు. అంటే ఇక్కడ మనకేమర్థం కావాలి? దేవుని మాటకు నోవాహు లోబడ్డాడు అని మనకు అర్థం కావాలి. మరి మన నిజ జీవితంలో మనం కూడా ఎంతవరకు దేవుని మాటకు మనం లోబడుతున్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏ విషయంలో లోబడుతున్నాం, ఏ విషయంలో లోబడలేకపోతున్నాం, మనలో ఇంకా ఏం పాపం ఉంది, మనలో ఇంకా వదిలిపెట్టలేనిది ఇంకా ఏముంది, దేవునికి అసహ్యమైంది, ఇష్టం లేనిది ఏది ఉంది, దాన్ని మనం వదిలిపెట్టాలి. దేవుడు ఒక మాట అన్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. అంటే దేవుని మాట మనం క్రియలో పెట్టలేనప్పుడు మనం ఎంత విశ్వాసం ఉంచినా, ఎంత భక్తి కనపరిచినా అది మృతం, అంటే చనిపోయిన దాంతో సమానం. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ దేవుని మాటకు మనం ఇక్కడ లోబడాలి. ఇక్కడ చూడండి,
ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనంలో ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరాలలో మగదియు ఆడదియు ప్రవేశించును. అప్పుడు యెహోవా ఓడ తలుపు అతని మూసివేసెను. అంటే సమస్తము అందులోకి ప్రవేశించిన తర్వాతే దేవుడు తలుపు మూసివేశాడు. అంటే అవకాశం ఇచ్చాడు, మాట వింటాడా లేడా అని చూస్తాడు, పరీక్షించాడు. ఆ పరీక్షలో నెగ్గాడు కాబట్టి దేవుడు ఓడ తలుపును మూసివేశాడు. ఇంకొక విషయం ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ అసలు దేవుడు ఓడ తలుపు ఎందుకు వేశాడు? దేవుడే ఎందుకు వేసిండు? నోవాహు వేసుకోవచ్చు కదా, మరి ఎందుకు వేసుకోలేదు అనే ప్రశ్న మనకు రావాలి. మీ జీవితంలో కూడా, మన జీవితంలో, నా జీవితంలో కూడా ఎన్నో సమస్యలన్నిటి వస్తాయి. ఆ సమస్యల తలుపును దేవుడు ఎందుకు వేశాడో మనము నేర్చుకోవాలి. సరే, ఇక్కడ చూద్దాం. యెహోవా ఓడ తలుపు వేసెను. బయట వర్షం మొదలైనప్పుడు నోవాహు బంధువులు వచ్చి తలుపు తట్టి ఉండవచ్చు. ఒకవేళ తలుపు కానీ తడితే ఎక్కడ నోవాహు మనసు కరిగిపోయి తలుపు తీస్తాడేమో అన్న ఆలోచనతో దేవుడే తనకంటే ముందుగా వెళ్ళి ఓడ తలుపు వేశాడు. ఒకవేళ నోవాహే వచ్చి తలుపు తీసాడు అనుకోండి, ఏం జరుగుతుంది? బయట ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్గా ఓడలోకి ప్రవేశించి ఓడ మునిగిపోతుంది. సో దేవుడు ఏమన్నాడు? నీ కుటుంబాన్ని నేను కాపాడుతానని వాగ్దానం చేశాడు. కాబట్టి నోవాహుకు ఆలోచన రాకముందుకే యెహోవా ఓడ తలుపు వేశాడు. కాబట్టి దేవుడు వేసిన తలుపుని ఎవరు కూడా తీయలేరు. మన జీవితంలో కూడా కష్టాలు, ఇరుకు ఇబ్బందులనే సమస్యలు రావచ్చు. వాటికి దేవుడి తలుపు వేసి ఉండొచ్చు. ఏది జరిగినా మన మేలుకే, శ్రమ మేలు కొరికే అని దేవుడు అన్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన, భీతి చెందాల్సిన అవసరము లేదు. ఒకవేళ నోవాహు కనుక వాళ్ళ బంధువులు వచ్చి ఓడ తలుపు తీసి లోపలికి రానిచ్చినట్లయితే పడవ మునిగిపోతుంది. సో అలాంటి మునిగిపోయిందనుకోండి, తనతో పాటు అందరూ మునిగిపోతారు. సో అలాంటి ఇబ్బంది రావద్దు అని దేవుడు ముందే ఆలోచించి ఓడ తలుపు దేవుడే వేశాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం దేవుడే వేశాడని నమ్మాలి. ప్రళయంలో భద్రత, దేవుని కృప ఎలా ఉంది? అయితే వర్షం అనేది కంటిన్యూస్గా, అంటే రాత్రి పగలు అనుకుంటా 40 రోజుల వర్షం కురిసింది. నీళ్లు పెరిగే కొద్దీ ఓడ ఇంకా వాటర్ పైకి వస్తూనే ఉంది. కానీ అంటే ఇంకా దేవునికి దగ్గరగా నోవాహు పైకే వెళ్తున్నాడు, కానీ ఎక్కడ కిందికి తగ్గిపోవట్లేదు. మొత్తం ఎక్కడదక్కడ ఏం లేకుండా కంప్లీట్గా నాశనం అయ్యేంత వరకు దేవుడు వర్షం పడిపిస్తూనే ఉన్నాడు. సో వాటర్ పైకి ఓడ కంప్లీట్గా తేలిపోయింది. ఎక్కడ ఒక చెట్టు కొమ్మ, ఎత్తు పర్వతాలు, శిఖరాలు ఏవి కూడా కనిపించకుండా సమస్తము మునిగిపోయే విధంగా దేవుడు వర్షాన్ని పడిపించాడు. ఆ వర్షం నీటిపైన ఓడ సురక్షితంగా తేలుతూ వస్తూనే ఉన్నది. వచ్చి చివరికి ఆరారాతు పర్వతాల పైన ఓడ ఆగిపోయింది. వర్షం ఆగిన తర్వాత 7 రోజుల వరకు కూడా నోవాహు వాళ్ళు వర్షం పడడానికి ముందు ఓడలోకి ప్రవేశించినప్పుడు 7 రోజుల ముందు వరకు వాళ్ళు బయటకు రాలేదు. కంప్లీట్గా వాటర్ తగ్గిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. కాబట్టి మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి? నోవాహు జీవితం, జలప్రళయం, దేవుడు వేసిన తలుపు, ఈ జలప్రళయంలో దేవుని కృప, భద్రత అని మనం దేని గురించి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన జీవిత ప్రయాణం ఎలా కొనసాగుతుంది? దేవుని మాటకు మనం లోబడుతున్నామా లేదా? దేవుడు సమస్యలు మనకి ఎందుకు అనుమతించాడు? కష్టాలు ఎందుకు అనుమతించాడు? బాధలు ఎందుకు అనుమతించాడు? ఇరుకు ఇబ్బందులు ఎందుకు అనుమతించాడు? నాకే ఎందుకు వచ్చింది? ఇవన్నీ మనము
ప్రార్థనలో దేవుని దగ్గర గడిపినట్లయితే జవాబు మనకు దొరుకుతుంది. ఏది జరిగినా మన మేలు కోసమే. కాబట్టి చింతించొద్దు, బాధపడొద్దు. మరి ఓడ తలుపు దేవుడు వేయకపోయినట్లయితే, నోవాహు తలుపు తీసుకొని తన బంధువులను రానిచ్చినట్లయితే ఓడ మునిగిపోయేది. కానీ దేవుడే వేశాడు ఎందుకు? నోవాహు కుటుంబాన్ని కాపాడడానికి. నీకే మరి ఈ కష్టం ఎందుకు వచ్చింది? నీకే ఎందుకు ఈ శ్రమ వచ్చింది? దాని వెనుక ఏదో రహస్యమైన విజయ సంకేతం దేవుడు నీకు తెలియజేయడానికి, విజయాన్ని అనుగ్రహించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఆ శ్రమ, ఆ కష్టం అనేది వచ్చింది. కాబట్టి దాన్ని ఎంతటి శ్రమనైనా చూసి భయపడవద్దు. ఆపత్కాలం మందు నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు యెహోవా. నేనే నీ సహాయకుడని అన్నాడు. కాబట్టి మనల్ని రక్షించగలిగిన, తప్పించగలిగిన దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు అది ఎంత పెద్ద ప్రమాదమైనా మనం భయపడడానికి వీల్లేదు. శరీరాన్ని హింసించే వానికి భయపడకూడదు, కానీ ఆత్మను హింసించి మంటలో వేయి వాని కొరకు మాత్రం భయపడమన్నాడు. కాబట్టి మన శరీరానికి తగిలే గాయాల గురించి కాదు, ఆత్మకు తగిలే గాయాల గురించి మనము బాధపడాలి. కాబట్టి మనకు ఎలాంటి ఇరుకు ఇబ్బంది సమస్యలు రాకుండా ఉండాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుని సన్నిధిలో గడపాలి. దివారాత్రంలో ఆయన వాక్యంని ధ్యానించి ఆయనతో ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత యథార్థమైన హృదయాన్ని మనకు దేవుడు దయచేస్తాడు. కాబట్టి నోవాహు ఏ విధంగా అయితే ఓడలో ఉన్నంత వరకు భద్రంగా ఉన్నాడో, మనం కూడా దేవుని కృపలో ఉన్నంత వరకు మనము మన కుటుంబాలు కూడా భద్రంగా ఉంటాయి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం దేవుని కృపలో భద్రంగా ఉన్నామా లేదా ఒకసారి పరీక్షించుకొని, భద్రంగా లేకపోయినట్లయితే దేవా నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని చిన్ని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తివంతుడైన గొప్ప దేవ, సర్వాధికారుడైన మా తండ్రి ప్రభ, సైన్యములకు అధిపతిగా యెహోవా నా దేవ యేసయ్య, మీ బంగారు పాదమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ. ఇంతసేపు వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడిన తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ. ఘనమైన తండ్రి నీకు వందనాలు నాయన తండ్రి ప్రభ. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపును దయచేయండి తండ్రి. క్రియలో పెట్టి మనసును మాకు దయచేయండి. ఏ విధంగా అయితే ఓడలో నోవాహు కుటుంబాన్ని భద్రపరచావో ప్రభ, మా కుటుంబానికి కూడా నాయన తండ్రి ప్రభ నీ రక్షణ అనే ఓడలో భద్రపరచవలసిందిగా కోరుతూ సమస్తము నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభ. నీవే రక్షించి కాచి కాపాడమని, నీ కృపలో భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మనవి సమర్పించాలి. వేడుకొని పొందుకుని నేను నామ ప్రియపడిలో గొప్ప తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.